వెల్కమ్ టు టాలీ డే 2 క్లాస్. ఈరోజు మన టాలీ క్లాస్లో మనము డిఫరెన్స్ బిట్వీన్ టాలీ అండ్ మాన్యువల్ అకౌంట్స్, అసలు టాలీకిను మాన్యువల్ అకౌంట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి. ఫస్ట్ మాన్యువల్ అకౌంట్స్, తర్వాత సైడు టాలీ ఉంది. అసలు ఆ మాన్యువల్ అకౌంట్స్ అంటే ఏంటంటే, మనము మన వ్యాపారంలో జరిగే ట్రాన్సాక్షన్లు అన్నిటిని కూడా బుక్స్లో రాయడాన్ని మాన్యువల్ అకౌంట్స్ అంటాం. అంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ అకౌంట్స్ని బుక్స్లో మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కొన్ని రకాలైన బుక్స్ని కొనుగోలు చేయాలి. ఇప్పుడు నేను చెప్పే బుక్స్ అన్నీ కూడా ప్రతి ఆర్గనైజేషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మాన్యువల్గా వాళ్ళు అకౌంట్స్ రాయాలంటే ఇప్పుడు నేను చెప్పే బుక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాటిల్లో ఫస్ట్ బుక్ ఏంటంటే జనరల్ బుక్. ఫస్ట్ బుక్ జనరల్ బుక్ అంటే ఏమి లేదు. సపోజ్ మీరు మాన్యువల్గా అకౌంట్స్ రాయాలనుకున్నారు అనుకోండి, మార్కెట్కి వెళ్తారు, బుక్స్ కొంటారు, ఆ బుక్స్కి పేర్లు పెడతారు. ఫస్ట్ బుక్ అందులో ఏంటమ్మా జనరల్ బుక్. సెకండ్ వన్ లెడ్జర్ బుక్. థర్డ్ వన్ ట్రయల్ బ్యాలెన్స్. ఫోర్త్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫిఫ్త్ వన్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సెవెంత్ వన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఎయిత్ వన్ అదర్ స్టేట్మెంట్స్. ఇలా మనం 8 రకాలైన బుక్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందుట్లో ఫస్ట్ వన్ జనరల్ బుక్. ఇక్కడ మనకి జనరల్ బుక్లో మనం ఏం చేస్తామంటే జనరల్ ఎంట్రీస్ రాస్తాం. లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనము జనరల్ ఎంట్రీస్ రూపంలో రాయాలి. మరి మాన్యువల్ అకౌంట్స్లో అలాంటి జనరల్ ఎంట్రీస్ ఎక్కడ రాస్తారంటే ఈ యొక్క జనరల్ బుక్లో రాస్తారు. అంటే దానికి ఒక సపరేట్ బుక్స్ పెట్టేస్తారు. బుక్ పెట్టేసుకుని డైలీ జరిగే ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా డే వైజ్గా ఎంట్రీస్ రూపంలో ఈ జనరల్ బుక్లో రాయాలి. సో సింపుల్ చెప్పాలంటే ఎంట్రీస్ అన్నీ కూడా జనరల్ బుక్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం ఆ బుక్ మెయింటైన్ చేయాలి. జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ రాసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేది లెడ్జర్ బుక్. లెడ్జర్ బుక్ అనేది ఎలా ఉంటుందంటే మనకి అకౌంట్ రూపంలో ఉంటుంది. అంటే మనం శాలరీ అకౌంట్ అని, మిషనరీ అకౌంట్ అని, పర్చేజ్ అకౌంట్ అని, మనం అకౌంట్ అనేది టీ షేప్లో ఉంటుంది. సో కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు లెడ్జర్ బుక్లో మనం లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము. సో టీ షేప్లో ఒక సైడ్ ఏమో డెబిట్ రాస్తాము, ఇంకో సైడ్ ఏమో క్రెడిట్ రాస్తాం. డెబిట్ సైడ్ ఏమో 2 అని రాస్తాము, క్రెడిట్ సైడ్ బై అని రాస్తాము. సో ఆ విధంగా మనము 2 బై. సో అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేయడాన్ని లెడ్జర్ బుక్ అంటాం. అంటే జనరల్ బుక్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసేది లెడ్జర్ బుక్. లెడ్జర్ బుక్లో మనం బ్యాలెన్స్లు అన్నీ తేల్చిన తర్వాత వాటిల్ని ట్రయల్ బ్యాలెన్స్లోకి తీసుకెళ్తాము. ట్రయల్ బ్యాలెన్స్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ను చూసి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. దాని ఇక్కడ మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. సో ఆల్రెడీ కామర్స్ వాళ్ళకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా తెలుసు. నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలియదు, కానీ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే తెలుసు. నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే జస్ట్ ఆ పదాలు వినండి, గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఏం తెలుసుకుంటాము, ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం వల్ల మనకి గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ తెలుస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి ఈ రెండింగ్కి ఎంత లాభం వచ్చిందో తెలియాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని చెక్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని చెక్ చేస్తే మనకి ఎంత లాభం వచ్చిందో తెలిసిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేసిన తర్వాత అదే ట్రయల్ బ్యాలెన్స్ని ఉపయోగించుకుని బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయంటే ఒక సైడ్ ఏమో లైబిలిటీస్ ఉంటాయి, ఇంకో సైడ్ ఏమో అసెట్స్ ఉంటాయి. అంటే మన ఆర్గనైజేషన్కి ఏమేమి లైబిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి అసెట్స్ ఉన్నాయి అని ఎవరైనా అడిగితే మనము ఎందులోకి వెళ్ళాలమ్మా, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలి. అంటే బ్యాలెన్స్ షీట్ని చూసి మనము చెప్పేయచ్చు మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది. అది బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ని చూసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి జనరల్గా మనకి బీకామ్ వాళ్ళకి అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్లో వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ అదే బ్యాలెన్స్ షీట్ని ఉపయోగించుకుని ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ అదర్ స్టేట్మెంట్స్ అంటే డేటా స్టేట్మెంట్ అని, క్రెడిటర్ స్టేట్మెంట్ అని, ఇంకా మన బిజినెస్లో ఏ స్టేట్మెంట్స్ అయితే అవసరం అవుతాయి అవన్నీ కూడా అదర్ స్టేట్మెంట్స్లోకి వస్తాయి. సో ఈ విధంగా మాన్యువల్ అకౌంట్స్లో మనము ఒక బుక్ తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ ఇంటర్లింక్. జనరల్ బుక్ లేకుండా లెడ్జర్ బుక్ రాదు, లెడ్జర్ బుక్ లేకుండా ట్రయల్ బ్యాలెన్స్ రాదు, ట్రయల్ బ్యాలెన్స్ లేకుండా ప్రాఫిట్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేయలేం, బ్యాలెన్స్ షీట్ లేకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, అదర్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయలేం. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒకటి ప్రిపేర్ చేస్తే కానీ ఇంకోటి రాదు. మరి మాన్యువల్ అకౌంట్స్లో ఇవన్నీ కూడా మనమే ప్రిపేర్ చేయాలి మాన్యువల్గా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు నేను అకౌంటెంట్గా ఉన్నాను, నేను జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ రాయాలి, తర్వాత లెడ్జర్ బుక్ ప్రిపేర్ చేయాలి, లెడ్జర్ బుక్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ చేయాలి, మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కూడా నేను మాన్యువల్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు 1-2 ట్రాన్సాక్షన్లు అయితే ఈజీగా చేసేస్తాం, అదే లక్షల్లో ఉంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ మాన్యువల్ అకౌంట్స్ వల్ల అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనము అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము, సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతున్నాయి. లేదు మన ఫోన్పే ద్వారా వేరే అకౌంట్లో డబ్బులు వేసాము, వెంటనే క్రెడిట్ అయిపోతున్నాయి. దాన్ని ఏమంటారంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంటాం. మరి మాన్యువల్ అకౌంట్స్లో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే సో ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఈ బుక్స్ అన్నీ నేనే అప్డేట్ చేయాలి. సో నేను వెంటనే అప్డేట్ చేసేస్తానా? వెంటనే చేయలేను. అది 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, లేదా 1 year పట్టొచ్చు. సో అలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దానివల్ల మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మనకైతే దొరకదు. అదొక మెయిన్ డిసడ్వాంటేజెస్. దాంతోపాటుగా ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. దానివల్ల మనకి ఎక్కువ స్పేస్ అయితే అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేస్తూ మనకు వచ్చిందే టాలీ. మరి ఈ టాలీలో ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ మనం ఇటు సైడ్ అకౌంట్స్ ఇన్ టాలీ రాసాము, ఇటు సైడ్ కూడా నేను సేమ్ బుక్స్ రాశాను. ఫస్ట్ బుక్ ఏంటమ్మా? జనరల్ బుక్, రెండోది లెడ్జర్ బుక్, మూడోది ట్రయల్ బ్యాలెన్స్, నాలుగోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఐదోది బ్యాలెన్స్ షీటు, ఆరోది క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటు, అదర్ స్టేట్మెంట్స్. నేను మాన్యువల్ అకౌంట్స్లో ఏ బుక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నానో టాలీలో కూడా అవే బుక్స్ మెయింటైన్ చేస్తున్నా. డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకు ఏం డిఫరెన్స్ లేదు? ఇప్పుడు మాన్యువల్ అకౌంట్స్లో నాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందో టాలీలో కూడా నాకు అదే ఇన్ఫర్మేషన్ దొరకాలి. అదే గ్రాస్ ప్రాఫిట్, అదే నెట్ ప్రాఫిట్, అదే బ్యాలెన్స్ షీటు. సో ఇంకా గట్టిగా మాట్లాడితే మాన్యువల్ అకౌంట్స్లో కంటే నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ టాలీలో దొరకాలి. మరి ఎందుకంటే ఇది అప్డేటెడ్ కదా, సో అందుకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకైతే దొరకాలి. కానీ మీరు గమనించినట్లయితే మాన్యువల్ అకౌంట్స్లో ఏ బుక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నామో టాలీలో కూడా అవే బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఫస్ట్ బుక్ ఏంటమ్మా? జనరల్ బుక్. జనరల్ బుక్లో ఏం రాస్తాము? జనరల్ ఎంట్రీస్ రాస్తాము. వాటిలో చిట్టాబొద్దులు అంటారు. ఈ జనరల్ బుక్ని మాన్యువల్ అకౌంట్స్లో ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎవరైతే అకౌంటెంట్ ఉంటాడో వాడే ప్రిపేర్ చేస్తాడు. అంటే సపోజ్ మీరు అకౌంటెంట్కి జాయిన్ అయ్యారనుకోండి, జనరల్ బుక్లో మాన్యువల్ అకౌంట్స్లో జనరల్ బుక్ మీరు ప్రిపేర్ చేస్తారు, టాలీలో అయినా సరే జనరల్ బుక్ మీరే ప్రిపేర్ చేయాలి. మరి జనరల్ బుక్లో ఏముంటాయి? జనరల్ ఎంట్రీస్ ఉంటాయి. మరి ఆ జనరల్ ఎంట్రీస్ టాలీలో మీరే రాయాలి. ఫస్ట్ ఏ బుక్లో? జనరల్ బుక్లో. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అంటే మాన్యువల్ అకౌంట్స్కి టాలీకి ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ ఏం లేదు. సో మాన్యువల్ అకౌంట్స్లో అయినా మీరే జనరల్ ఎంట్రీస్ రాయాలి, టాలీలో అయినా సరే మీరే జనరల్ ఎంట్రీస్ రాయాలి. నెక్స్ట్ రెండోది లెడ్జర్ బుక్. మరి మాన్యువల్ అకౌంట్స్లో లెడ్జర్ బుక్ ఎవరు ప్రిపేర్ చేయాలి? ఎవరైతే జనరల్ బుక్ ప్రిపేర్ చేశారో వాళ్ళే లెడ్జర్ బుక్ కూడా ప్రిపేర్ చేయాలి. మరి టాలీలో లెడ్జర్ బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే టాలీయే ఆటోమేటిక్గా చేస్తుంది. అంటే మాన్యువల్ అకౌంట్స్లో జనరల్ బుక్, లెడ్జర్ బుక్ అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తే, టాలీలో జనరల్ బుక్ అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తే లెడ్జర్ బుక్ అనేది టాలీయే ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, మరి మాన్యువల్ అకౌంట్స్లో ట్రయల్ బ్యాలెన్స్ ఎవరు ప్రిపేర్ చేయాలి? అకౌంటెంట్ ప్రిపేర్ చేయాలి. మరి టాలీలో ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీయే ఆటోమేటిక్గా ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్,
మరి మాన్యువల్ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎవరు ప్రిపేర్ చేయాలి? అకౌంటెంట్ ప్రిపేర్ చేయాలి. అదే టాలీలో అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టాలీయే ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసి మీకు గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఇందులో బ్యాలెన్స్ షీట్ అనేది మాన్యువల్ అకౌంట్స్లో అకౌంటెంట్ ప్రిపేర్ చేయాలి. అదే టాలీలో అయితే టాలీ చేస్తుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, అదర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అకౌంటెంట్ ప్రిపేర్ చేయాలి మాన్యువల్ అకౌంట్స్లో. అదే టాలీలో అయితే మనకి టాలీయే ఆటోమేటిక్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, అదర్ స్టేట్మెంట్స్ ఆటోమేటిక్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మాన్యువల్ అకౌంట్స్లో అన్ని బుక్స్ అకౌంటెంట్ ప్రిపేర్ చేస్తే టాలీలో జస్ట్ మనం జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ రాస్తే చాలు. మిగతా బుక్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టాలీయే అప్డేట్ చేసి మీకు చూపించేస్తుంది. ఇది ద డిఫరెన్స్, ద మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఓకేనా? అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు అకౌంట్స్ అన్నీ నేర్చుకో అవసరం లేదు. ఇప్పుడు నాన్ కామర్స్ వాళ్ళు లెడ్జర్ బుక్ ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలా, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకోవసరం లేదు. జస్ట్ మనము జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ రాస్తే నేర్చుకుంటే చాలు. జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ నేర్చుకుంటే చాలు. మిగతావన్నీ కూడా టాలీ ఆటోమేటిక్గా చేస్తుంది. అందుకే మనము ఈ యొక్క నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకైనా సరే లేకపోతే కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరికైతే ఈ జనరల్ ఎంట్రీస్ మర్చిపోతారో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సో ఒక 1 వీక్ పాటు లేకపోతే ఒక 10 డేస్ పాటు మనము ఈ యొక్క అకౌంటింగ్ రూల్స్, దాంతోపాటుగా అకౌంటింగ్ టర్మ్స్, ఇంకా జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, అడ్వాన్స్ జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలో నేర్పిన తర్వాత మాత్రమే టాలీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జనరల్ ఎంట్రీస్ రాస్తే చాలు, మిగతా వర్క్ అంతా కూడా టాలీ చేస్తుంది. అదే మీరు జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ తప్పు రాశారు అనుకోండి, మిగతా స్టేట్మెంట్స్ అన్నీ తప్పు అయిపోతాయి. అంటే మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ రాయడం మీద ఉండాలి. అంటే చిట్టాపొద్దులు కరెక్ట్గా నేర్చుకుంటే చాలు, మిగతా వర్క్ అంతా టాలీయే ఆటోమేటిక్గా చేస్తుంది. మరి ఇక్కడ మనకి ఈ యొక్క జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అంటే ఈ చిట్టాపొద్దులు మనం ఎలా కరెక్ట్గా నేర్చుకోవాలి అంటే దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ రూల్స్ తెలుసుకోవాలి. అకౌంటింగ్ రూల్స్ మనము కరెక్ట్గా తెలుసుకుంటే ఈ యొక్క జనరల్ బుక్లో మనము జనరల్ ఎంట్రీస్ని కరెక్ట్గా రాయొచ్చు. అదే మనకి అకౌంటింగ్ రూల్స్ తెలియదు అనుకోండి, మనము జనరల్ బుక్లో జనరల్ ఎంట్రీస్ రాయలేం. ఇక్కడ జనరల్ ఎంట్రీస్ అంటే ఏమి లేదు. సో మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్లు అన్నిటిని కూడా మనము ఆ యొక్క జనరల్ ఎంట్రీస్ రూపంలో రాస్తాము. మనం పర్చేజ్ చేస్తూ ఉంటాము, సేల్ చేస్తూ ఉంటాము, క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాము, విత్డ్రా చేస్తూ ఉంటాము, ఓనర్ అమౌంట్ తీసుకొస్తూ ఉంటాడు, తీసుకువెళ్తూ ఉంటాడు, శాలరీస్ పే చేస్తూ ఉంటాము. ఆ విధంగా ఈ ట్రాన్సాక్షన్లు అన్నింటినీ కూడా మనం ఎంట్రీస్ రూపంలో రాయాలి. మరి ఆ ఎంట్రీస్ రూపంలో రాయాలంటే మనం తెలుసుకోవాల్సింది అకౌంటింగ్ రూల్స్. నెక్స్ట్ మనకి టాపిక్ అదేనమ్మా, అకౌంటింగ్ రూల్స్. అదేవిధంగా వాటి యొక్క టైప్స్ గురించి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి నోట్స్లో క్లియర్గా అయితే రాసుకోండి. సో నేను చెప్పేటప్పుడు చెప్పాను ఆల్రెడీ. సో మీరు రన్నింగ్ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీకు మెటీరియల్ రూపంలో ఇచ్చేస్తాము, కాకపోతే నేను చెప్పేటప్పుడు మీరు ఆ పాయింట్లు అనేది నోట్ చేసుకుంటూ ఉంటే కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు రిఫరెన్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళైతే. నెక్స్ట్ వన్, రైట్, ఇవమ్మా. సో నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండమ్మా, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ మనకి అకౌంట్స్లో 3 రకాల టైప్స్ ఉంటాయమ్మా. ఈ 3 రకాల టైప్స్ గురించి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు జనరల్ ఎంట్రీస్ అనేవి చాలా ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ అందుట్లో మనకి పర్సనల్ అకౌంట్. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్. రెండోది రియల్ అకౌంట్, రియల్ అకౌంట్. నెక్స్ట్ మూడోది నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఆ విధంగా అకౌంట్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయమ్మా. సో ఒకటేమో పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్. వీటిని మనం తెలుగులో చెప్పాలంటే పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా అంటారు, రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా అంటారు, నామినల్ అకౌంట్ అంటే నామమాత్రపు ఖాతా అంటాం. పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు,
నామినల్ అకౌంట్. ఆ విధంగా మనకి అకౌంట్స్లో 3 రకాలైన అకౌంట్స్ ఉన్నాయి. మరి వాటిని పేరు చేసినంత మాత్రం మనం ఎంట్రీస్ రాయలేం, అవి జస్ట్ నేమ్స్ మాత్రమే. వాటికి రూల్స్ ఉంటాయి. ఎలాగైతే మ్యాథ్స్లో మనము ఒక సమ్ చేయాలంటే మనకి ఫార్ములాస్ ఉంటాయో, అదేవిధంగా మనము ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ రాయాలంటే పర్సనల్ అకౌంట్కి రూల్ ఉంటుంది, రియల్ అకౌంట్కి రూల్ ఉంటుంది, అదేవిధంగా నామినల్ అకౌంట్కి కూడా రూల్ ఉంటుంది. ఈ రూల్స్ ఎప్పటికీ మారవమ్మా, గుర్తుపెట్టుకోండి. మనము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఇవే రూల్స్ ఉంటాయి. మీరు అమెరికా వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి, పాకిస్తాన్ వెళ్ళండి, ఎక్కడికే వెళ్ళండి జాబ్ చేయడానికి, ఈ యొక్క అకౌంటింగ్ రూల్స్ మాత్రం నెవర్ చేంజ్. అందుకే వాటిని ఏమంటారంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఎందుకంటే ఇవి నెవర్ చేంజ్, ఎక్కడికి వెళ్ళినా సరే చేంజ్ అవ్వవు కాబట్టి. రైట్. సో ఫస్ట్ ఒకసారి నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని. సో అక్కడ మీకు కనపడుతున్న రూల్స్ అనేవి పర్సనల్ అకౌంట్కి రూల్ ఉంటుంది, రియల్ అకౌంట్కి రూల్ ఉంటుంది, నామినల్ అకౌంట్కి కూడా రూల్ ఉంటుంది. ఇక్కడ పర్సనల్ అకౌంట్కి ఒక డెబిట్ రూల్ ఉంటుంది, ఒక క్రెడిట్ రూల్ ఉంటుంది. అదే రియల్ అకౌంట్కి కూడా ఒక డెబిట్ రూల్ ఉంటుంది, ఒక క్రెడిట్ రూల్ ఉంటుంది. అదేవిధంగా నామినల్ అకౌంట్కి కూడా ఒక డెబిట్ రూల్ ఉంటుంది, ఒక క్రెడిట్ రూల్ ఉంటుంది. సో ఈ డెబిట్ క్రెడిట్ అనే పదము కొంచెం జాగ్రత్తగా నాన్ కామర్స్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. డెబిట్ని షార్ట్కట్లో డిఆర్ అని రాస్తాము. డెబిట్ని షార్ట్కట్లో డిఆర్ అంటే డెబిట్ అని. అదేవిధంగా క్రెడిట్ని సిఆర్, క్రెడిట్ని ఎలా రాస్తారమ్మా, సిఆర్ అని రాస్తాం. అంటే సిఆర్ అయినా కనపడుతుంది, దాని మీనింగ్ ఏంటమ్మా, క్రెడిట్ అని అర్థం. ఆ విధంగా మనకి ప్రతి అకౌంట్కి కూడా ఒక డెబిట్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఉంటుంది. అదేవిధంగా రియల్ అకౌంట్ కూడా ఒక డెబిట్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఉంటుంది. నామినల్ అకౌంట్ కూడా డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. మనము పర్సనల్ అకౌంట్ అనగానే డెబిట్ చెప్పాలి, క్రెడిట్ చెప్పాలి. అదేవిధంగా రియల్ అకౌంట్ అనగానే డెబిట్ చెప్పాలి, క్రెడిట్ చెప్పాలి. నామినల్ అకౌంట్ అనగానే డెబిట్ చెప్పాలి, క్రెడిట్ కూడా చెప్పాలి. ఒకసారి రూల్స్ రాసుకోండి ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ డెబిట్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్. మరి క్రెడిట్ ఏంటి, క్రెడిట్ ద గివర్, క్రెడిట్ ద గివర్. అంటే పర్సనల్ రూల్ అనగానే మనకేం గుర్తు రావాలి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ రూల్ ఎవరన్నా ఏంటని అడిగితే జస్ట్ మనం చెప్పాల్సింది ఏంటమ్మా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ రియల్ అకౌంట్, నెక్స్ట్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో డెబిట్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ కమ్స్ ఇన్. నెక్స్ట్ క్రెడిట్ ఏంటి, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి మనకి రూల్స్, పర్సనల్ అకౌంట్ రూలు, రియల్ అకౌంట్ రూలు, నామినల్ అకౌంట్ రూల్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ పర్సనల్ అకౌంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నాను. ఇక్కడ రిసీవర్ అంటే తీసుకునేవాడు, గివర్ అంటే ఇచ్చేవాడు. రిసీవర్ అంటే తీసుకునేవాడు, గివర్ అంటే ఇచ్చేవాడు. మీరు తెలుగులో కూడా నోట్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే మనం తెలుగులో నోట్ చేసుకుంటే మనం అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్కి. అందుకే ఏం చేస్తారంటే, సో రిసీవర్ అంటేనేమో తీసుకునేవాడు, గివర్ అంటేనేమో ఇచ్చేవాడు. ఇక్కడ రిసీవర్ తీసుకునేవాడినేమో డెబిట్ చేయాలి, ఇచ్చేవాడినేమో క్రెడిట్ చేయాలి. రిసీవర్ అంటేనేమో తీసుకునేవాడు, గివర్ అంటేనేమో ఇచ్చేవాడు. రిసీవర్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అదే గివర్ని అయితే క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ రియల్ అకౌంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ కమ్స్ ఇన్ అంటే ఏంటంటే కమ్స్ ఇన్ అంటే రావడం, అదే గోస్ అవుట్ అంటే వెళ్ళిపోవడం. ఓకేనా. సో వచ్చేదాన్నేమో డెబిట్ చేయాలి, గోస్ అవుట్ వెళ్ళిపోయేదాన్నేమో క్రెడిట్ చేయాలి. ఏం వస్తుంది ఏం వెళ్తుంది అనేది కింద మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. కమ్స్ ఇన్ అంటే రావడం, గోస్ అవుట్ అంటే వెళ్ళిపోవడం. అంటే రియల్ అకౌంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అదే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ ఇంకా నామినల్ అకౌంట్లో సో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్,
డెబిట్ టు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. అంటే నార్మల్ అకౌంట్ అడగగానే రూల్ అడగగానే ఏం చెప్పాలి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పాలి. ఓకేనా? అలా మన మైండ్లో ఈ రూల్స్ అనేవి వెంటనే గుర్తొచ్చేయాలి. అంటే నేను అడిగిన వెంటనే చెప్పాలి. రియల్ అకౌంట్ రూల్ అనగానే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అదే నార్మల్ అకౌంట్ అనగానే డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పాలి. అదే పర్సనల్ అకౌంట్ అనగానే డెబిట్ రిసీవ్, క్రెడిట్ గివర్ అని చెప్పాలి. అంత స్పీడ్గా చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే మనం రూల్ అప్లై చేయగలం. సరే సార్, రూల్స్ అయితే మాకు వచ్చేసినాయి, మరి వీటిని ఎలా అప్లై చేయాలి అంటే వీటికి మరి ఎగ్జాంపుల్ మాకు ఎలా అర్థమవుతుందంటే చూడండి, మీకు కింద ఇచ్చాను ఎగ్జాంపుల్స్, అవి రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది ఎగ్జాంపుల్ ఫర్ పర్సనల్ అకౌంట్. ఎగ్జాంపుల్ ఫర్ పర్సనల్ అకౌంట్. మరి పర్సనల్ అకౌంట్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇప్పుడు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నారు. సో రిసీవర్ అంటే తీసుకునేవాడు, గివర్ అంటే ఇచ్చేవాడు. మరి ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి పర్సనల్ అకౌంట్ అంటే మీకు పేరులోనే ఉంది, పర్సనల్. అర్థమవుతుందంటే ఒక పర్సన్ అని అర్థం. అంటే పర్సన్ అంటే వ్యక్తి అంటాం తెలుగులో మనం. ఇక్కడ మనకి అకౌంట్స్లో పర్సన్స్ రెండు రకాలుగా ఉన్నారమ్మా. ఒకళ్ళేమో న్యాచురల్ పర్సన్స్, ఇంకొకళ్ళేమో ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఒకళ్ళేమో న్యాచురల్ పర్సన్స్, ఇంకొకళ్ళేమో ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే మనమే, అంటే మన పేర్లే. మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అదో ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి పర్సన్స్ అంటే న్యాచురల్ పర్సన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అవ్వచ్చు. న్యాచురల్ పర్సన్స్ అంటే మన పేర్లు. చూడండి ఇక్కడ నేను కింద రాసాను పేర్లు, అవి రాసుకోండి. న్యాచురల్ పర్సన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రాజు అకౌంటు, నరేష్ అకౌంటు. ఇక్కడ ఖచ్చితంగా పేరు పక్కన అకౌంట్ అని పెట్టాలి. A/C అంటే అకౌంట్ అని అర్థం. మనకి అకౌంట్ అని పూర్తి రాయవసరం లేదు. ACCOU అంటే అకౌంట్ అంటాం మామూలుగా మనం. ఇక్కడ అకౌంట్స్ ఎలా ఉంటుందంటే, సో అకౌంట్ అని పూర్తిగా రాయకుండా A/C పెడితే దాని అకౌంట్ అని చదవాలి. అంటే ఇక్కడ రాజు అకౌంట్ అని, నరేష్ అకౌంట్ అని, పావని అకౌంట్ అని, సుజాత అకౌంట్, లక్ష్మి అకౌంట్, అలాగే మీ పేరు కూడా రాసుకోవచ్చు. మీ పేరు పక్కన అకౌంట్ అని పెట్టడమే. ఓకే, ఇవన్నీ కూడా న్యాచురల్ పర్సన్స్. నెక్స్ట్ ఏంటమ్మా, ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటంటే పేర్లు ఉంటాయి వాటికి, కాకపోతే అవి నిజంగా మనుషులు కాదు, చట్ట ప్రకారం మనుషులు. దాని ఇక్కడ అందుకే ఏమన్నారమ్మా, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అన్నాం. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి, ఇక్కడ న్యాచురల్ కాదని. ఓకేనా? అంటే ఏదన్నా చట్టం ద్వారా ఏర్పడితే వాటిని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు. ఇప్పుడు SBI బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ పేర్లు అవి. కానీ అవి మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడినాయి. అలాగే రిలయన్స్ లిమిటెడ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. LIC అకౌంట్ అంటే LIC కంపెనీ ఉంది కదా మనకి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అది మనకి ఎలా ఏర్పడిందమ్మా, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా మనకి అదైతే ఏర్పడింది. ఆ విధంగా ఇక్కడ మనము న్యాచురల్ పర్సన్స్ అయినా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అయినా సరే మనకి రూల్ ఒకటే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సార్ మరి ఈ పేర్లు ఎక్కడ వస్తాయి? ఈ పేర్లు ఎక్కడ వస్తాయి అంటే మనకి డైలీ జరిగే ట్రాన్సాక్షన్లలో పేర్లు వస్తాయి. నేను చెప్తాను, ఆ ట్రాన్సాక్షన్ రాగానే ఏంటి సరే రాయాలో చూపిస్తాను. సో దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్లో మనకి న్యాచురల్ పర్సన్ పేరు వచ్చినా, ఆర్టిఫిషియల్ పర్సన్ పేరు వచ్చినా మనకి గుర్తు రావాల్సిన రూల్ ఏంటమ్మా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనే రూల్ గుర్తు రావాలి. మనకు ఒక ట్రాన్సాక్షన్లో న్యాచురల్ పర్సన్స్ పేర్లు వచ్చినా, ఆర్టిఫిషియల్ పర్సన్ పేరు వచ్చినా మనకి గుర్తు రావాల్సిన రూలు పర్సనల్ అకౌంట్ రూలు. ఆ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అది పర్సనల్ అకౌంట్. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నెక్స్ట్ వన్ మనకి ఎగ్జాంపుల్ ఫర్ రియల్ అకౌంట్. ఎగ్జాంపుల్ ఫర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ అయితే వచ్చు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని. మరి కమ్స్ ఇన్ అంటే రావడం, గోస్ అవుట్ అంటే వెళ్ళిపోవడం అని చెప్పాను. మరి ఏం రావాలి, ఏం వెళ్ళిపోవాలి అంటే చూడండి, నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇక్కడ రియల్ అకౌంట్ కింద ఏమొస్తాయి అంటే ఆల్ అసెట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్లో ఉండే అసెట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్సే. మన ఆర్గనైజేషన్లో ఉండే అసెట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్సే. మరి మన ఆర్గనైజేషన్లో ఏమేమి అసెట్స్ ఉంటాయి, మిషనరీ అది ఒక అసెట్ పేరు, క్యాష్ అకౌంట్ అది కూడా మనకి అసెట్టే, ఫర్నిచర్ అకౌంట్ అది కూడా మనకి అసెట్టే, ల్యాండ్ అకౌంట్ అది కూడా మనకి అసెట్టే, బిల్డింగ్స్ అకౌంట్ అది కూడా మనకి అసెట్టే, కంప్యూటర్ అకౌంట్ అది కూడా మనకి అసెట్టే. మనం కంప్యూటర్ కొన్నాము, అది మన కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేసుకుంటూ ఉపయోగించుకుంటాం, అది కూడా మనకి అసెట్టే. ఓకేనా?
ఆ విధంగా ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇవి ఏం టర్మ్స్లో వస్తాయి మనకి, మిషనరీ అంటే ఏంటి, ఫర్నిచర్ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే మనకి వాటి యొక్క మీనింగ్స్ అవన్నీ కూడా మనకి మీకు అకౌంటింగ్ టర్మ్స్లో వస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ కామర్స్ వాళ్ళు ఏం భయపడొద్దు, జస్ట్ మీరు నోట్ చేసుకోండి చాలు. నేను చెప్పే క్లాసులు నోట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఆ విధంగా మనకి అసెట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్సే. మరి ఒక ట్రాన్సాక్షన్లో మనకి అసెట్ పేరు వస్తే మనకి ఏ రూల్ గుర్తు రావాలి, రియల్ అకౌంట్ రూల్ గుర్తు రావాలి. మనకి రియల్ అకౌంట్ రూల్ అయితే గుర్తు రావాలి. అంటే ట్రాన్సాక్షన్లో నాకు మిషనరీ అనే పేరు వచ్చింది, లేకపోతే క్యాష్ అకౌంట్ అనే పేరు వచ్చింది, ఫర్నిచర్ అకౌంట్ అనే పేరు వచ్చింది. ఆ విధంగా అసెట్స్ చాలా అసెట్స్ ఉంటాయి మనకి. అలా అసెట్ పేరు వస్తే మనకి వెంటనే గుర్తు రావాల్సిన రూలు రియల్ అకౌంట్ రూలు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఆర్గనైజేషన్ నుంచి ఒక అసెట్ వెళ్ళిపోతుంటే దాన్ని క్రెడిట్ చేయాలి. అదే మన ఆర్గనైజేషన్లోకి అసెట్ వస్తుందంటే కమ్స్ ఇన్ కదా. సో అసెట్ వస్తుంటే డెబిట్ చేయాలి. అసెట్ వెళ్ళిపోతుంటేనేమో క్రెడిట్ చేయాలి, వస్తుంటేనేమో డెబిట్ చేయాలి. చెప్పి ఆల్రెడీ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అని, అంటే అసెట్ అనమాట. అసెట్ ఎప్పుడు వస్తే మనం పర్చేజ్ చేసినప్పుడు, అసెట్ ఎప్పుడు వెళ్ళిపోద్ది మనం సేల్ చేసినప్పుడు. మనం కొంటే అసెట్ వస్తుంది, వెళ్ళిపోతుంటే అసెట్ వెళ్ళిపోతుంది, క్రెడిట్ అవుతుంది. ఆ విధంగా మనకి అసెట్ అనేది కమ్స్ ఇన్ అయితే డెబిట్ చేయాలి, అదే అసెట్ అయితే గోస్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. ఓకేనా. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్లో మనకి మనుషుల పేర్లు వస్తుంటేనేమో పర్సనల్ అకౌంట్ రూల్ వాడుకోవాలి, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అని. అదే మనకి ఒక ట్రాన్సాక్షన్లో అసెట్ పేర్లు వస్తే రియల్ అకౌంట్ రూల్ వాడాలి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ ఫర్ నామినల్ అకౌంట్. ఎగ్జాంపుల్ ఫర్ నామినల్ అకౌంట్. ఇక్కడ మీకు ఆల్రెడీ నామినల్ అకౌంట్ రూలే తెలుసు. నామినల్ అకౌంట్ రూల్ ఏమనుకున్నాము, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అంటే సింపుల్ చెప్పాలంటే మన ఆర్గనైజేషన్స్లో ఉండే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ చేయాలి, ఒకవేళ లాస్ వచ్చినా డెబిట్ చేయాలి. అదేవిధంగా మన ఆర్గనైజేషన్లో ఇన్కమ్ అయినా గెయిన్ అయినా మనం ఏం చేయాలమ్మా, క్రెడిట్ చేయాలి. ఇన్కమ్ అయినా గెయిన్ అయినా మనము క్రెడిట్ చేసుకోవాలి. మరి ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, డెబిట్ చేయమన్నారు, ఓకే బాగా ఉంది. ఎక్స్పెన్స్ అని డెబిట్ చేయమన్నారు, డెబిట్ చేస్తాం. మరి అలాంటి ఎక్స్పెన్సెస్ ఏముంటాయని చూడండి, అక్కడ కనపడుతుంది. ఫస్ట్ వన్ మీకు ఎక్స్పెన్సెస్. ఫస్ట్ పర్చేజ్ అకౌంట్, మనకి పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది. శాలరీ, మన శాలరీ పే చేయాలి, మన ఎంప్లాయీస్కి మన శాలరీ పే చేయాలి, అది మన ఎక్స్పెండిచరే. సో శాలరీని డెబిట్ చేయాలి. వేజెస్, ఓకేనా. శాలరీ అంటే ఏంటి, వేజెస్ అంటే ఏంటి అని మీకు టర్మ్స్లో వస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి వేజెస్ అంటే దాన్ని కూడా మనం ఎక్స్పెన్సెస్గా భావించి డెబిట్ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ బిల్ అకౌంట్, మనం కరెంట్ బిల్ మనం మంత్లీ కడతా ఉంటాం, అది కూడా మనం ఎక్స్పెండిచరే. రెంట్ పే చేయాలి, అది కూడా ఎక్స్పెండిచరే. టెలిఫోన్ బిల్లు, అది కూడా ఎక్స్పెండిచరే. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, డైలీ ఎక్స్పెన్సెస్, తర్వాత డిప్రిషియేషన్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్. అంటే ట్రాన్సాక్షన్లో మనకి ఈ పేర్లు కనపడంగానే మనం కళ్ళు మూసుకుని డెబిట్ చేయాలి, కళ్ళు మూసుకుని డెబిట్ చేయాలి. డెబిట్ ఎలా చేయాలి, క్రెడిట్ ఎలా చేయాలో మనకి ఎంట్రీస్లో వస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ కామర్స్ వాళ్ళు ఎలాంటి భయపడడం అవసరం లేదు. కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం భయపడరు. నాన్ కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు భయపడుతూ ఉంటారు, డెబిట్ చేయమంటున్నారు, క్రెడిట్ చేయమంటున్నారు, ఎక్కడ చేయాలనేది. సో డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలనేది మన ఎంట్రీస్లో చూస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనం ఎక్స్పెన్సెస్ అనగానే మైండ్లో డెబిట్ చేయాలి, ఇన్కమ్ అనగానే మైండ్లో క్రెడిట్ చేయాలి, గుర్తొచ్చేయాలి. ఓకేనా. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ పేర్లు. పర్చేజ్ అకౌంట్ రాగానే డెబిట్ చేయాలి, శాలరీ అకౌంట్ రాగానే డెబిట్ చేయాలి, వేస్ అకౌంట్ రాగానే డెబిట్ చేయాలి, కరెంట్ బిల్ అకౌంట్, రెంట్ అకౌంట్, టెలిఫోన్ బిల్ అకౌంట్, అడ్వాన్స్ ఎక్స్పెన్సెస్, డైలీ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏంటనేది మనకి అకౌంటింగ్ టర్మ్స్లో వస్తుందమ్మా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ వస్తాయి, బ్యాడ్ డెట్స్ అని, బ్యాడ్ డెట్స్ కూడా డెబిట్ చేస్తాం. ఆ విధంగా ఎక్స్పెన్సెస్ అయినా డెబిట్ చేయాలి, లాస్ అయినా డెబిట్ చేయాలి. డిప్రిషియేషన్ మనకి లాస్ అవుద్దమ్మా, అందుకే డెబిట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్స్ అని క్రియేట్ చేయాలి. ఇన్కమ్స్ అంటే ఏంటి, సేల్స్ అకౌంట్. సేల్స్ అనేది మనకి ఇన్కమే, ఎందుకంటే మనం బిజినెస్ మన బిజినెస్లో మనకి మేజర్ ఇన్కమ్ ఏంటి, సేల్సే. మనం సేల్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. సో అలాంటి సేల్స్ అన్నీ కూడా క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కూడా క్రియేట్ చేయాలి, రెంట్ రిసీవ్డ్ కూడా క్రియేట్ చేయాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా క్రియేట్ చేయాలి. ఆ విధంగా మనకి వచ్చే అమౌంట్లు అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. అది సేల్స్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అవ్వచ్చు, డిస్కౌంట్ రిసీవ్డ్ అవ్వచ్చు. ఆ విధంగా కొన్ని సేల్ ఆఫ్ స్క్రాప్ అవ్వచ్చు. సపోజ్ మనకి న్యూస్ పేపర్స్ మనం వేయించుకుంటూ ఉంటాం, వాటిలో అమ్మేసాం. మరి న్యూస్ పేపర్స్ అమ్మేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ కూడా మనకి ఇన్కమ్ అంటే ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. ఓకేనా.
సో ఆ విధంగా మన మైండ్లో ఎలా ఉండాలంటే ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ చేయాలని గుర్తు రావాలి, ఇన్కమ్స్ అన్నీ క్రియేట్ చేయాలని గుర్తు రావాలి. అది నామినల్ అకౌంటే. నామినల్ అకౌంట్ రూలు అడగగానే మనం ఏం చెప్తాము, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అని చెప్తాము, క్రియేట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం. కాకపోతే మన ఎంట్రీస్ రాసేటప్పుడు ఎలా గుర్తు రావాలంటే, సో ఎక్స్పెన్సెస్ పేరు రాగానే డెబిట్ చేయాలని గుర్తు చేయాలి, అలాగే ఇన్కమ్ అని తెలియగానే క్రియేట్ చేయాలని గుర్తు రావాలి. అదేవిధంగా ఒక అసెట్ మనకి వస్తుంది, కంపెనీ అయితే డెబిట్ చేయాలని గుర్తు రావాలి. అదే అసెట్ పేరు కనపడంగానే ఒకవేళ అది వెళ్ళిపోతుంటే క్రియేట్ చేయాలని గుర్తు రావాలి. అదే మనకి పర్సన్ పేరు కనపడంగానే వాడు రిసీవర్ గివర్ అని గుర్తు రావాలి. రిసీవర్ని అయితేనేమో ఏం చేస్తాం, డెబిట్ చేస్తాము, గివర్ అయితే క్రియేట్ చేస్తాం. మరి రిసీవర్ ఏంటి, గివర్ అంటే ఏంటంటే, రిసీవర్ అయితేనేమో డెబిట్ చేయాలి, గివర్ అయితే క్రియేట్ చేయాలి. సో గివర్ అంటే ఇచ్చేవాడు. ఇవ్వడం అంటే ఏం ఇవ్వాలి, మనకి ఏదో బెనిఫిట్ ఇవ్వాలి, అతని వల్ల మనకి ఏదో బెనిఫిట్ రావాలి ఆర్గనైజేషన్కి, అప్పుడు వాడు గివర్ అవుతాడు. అదే మనం బెనిఫిట్ వాడికి ఇస్తున్నాం అనుకో, వాడు రిసీవర్ అవుతాడు. ఓకేనమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే, సో పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక పర్సన్ పేరు రాగానే మనకి వెంటనే మైండ్లో వాడు మన నుంచి ఏదైనా బెనిఫిట్ తీసుకుంటున్నాడా, లేకపోతే మనకే వాడిస్తున్నాడా. ఒకవేళ వాడే మనకి ఇస్తున్నాడు అనుకోండి, బెనిఫిట్ అంటే అప్పు లాంటిది అనమాట. బెనిఫిట్ మనకి ఇస్తుంటే, వాళ్ళే మనకి బెనిఫిట్ ఇస్తుంటే క్రియేట్ చేయాలి, లేదు మనమే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంటే డెబిట్ చేయాలి. రిసీవరా గివరా చూసుకోవాలి ఎప్పుడు, పర్సన్ పేరు రాగానే. అదే మనకి ఎసెట్ పేర్లు వస్తుంటే ఆ ఎసెట్ అనేది ఆర్గనైజేషన్లోకి వస్తుందా, లేకపోతే ఆర్గనైజేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతుందా, అంటే కమ్సినా గోస్ అవుటా. అదే మనకి ఒక ఎసెట్ ఆర్గనైజేషన్లోకి వస్తుంటే డెబిట్ చేస్తాం, అదే ఒక ఎసెట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతుంటే క్రియేట్ చేస్తాం. అది రియల్ అకౌంట్ రూల్. అదే మనకి ఒక ట్రాన్సాక్షన్లో మనకి ఇన్కమ్ అయితే క్రియేట్ చేస్తాము, ఎక్స్పెన్స్ అయితే డెబిట్ చేస్తాం. ఆ విధంగా మనకి మైండ్ అనేది వెంటనే రొటేట్ అవ్వాలి. అదవుతుంది. పర్సనల్ అకౌంట్ రూల్, పర్సనల్ అకౌంట్ రూలు, రియల్ అకౌంట్ రూల్, నామినల్ అకౌంట్ రూల్ వెంటనే చెప్పేస్తాం. వాటిని అప్లై చేసేటప్పుడు కూడా మైండ్లో వెంటనే గుర్తు రావాలి. ఓకేనా. ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనము పర్సనల్ అకౌంట్ రూల్ అడగగా డెబిట్ ది రిసీవర్ క్రెడిట్ ది గివర్, రియల్ అకౌంట్ రూల్ అడగగానే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అదే మనకి నామినల్ అకౌంట్ రూల్ అడగగానే డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రియేట్ చేయాలి అని వెంటనే గుర్తు రావాలి. దాంతోపాటుగా ఎగ్జాంపుల్ గుర్తుండాలి. పర్సనల్ అకౌంట్ అనగానే మనుషుల పేర్లు, రియల్ అకౌంట్ అనగానే ఎసెట్ పేర్లు, అదే నామినల్ అకౌంట్ అనగానే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అంతే. ఆ విధంగా ఎవరికైతే గుర్తు వస్తుందో వాళ్ళు ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ని పర్ఫెక్ట్గా అయితే రాయగలరు. ఓకేనా. సో నేను లైవ్ సెక్షన్ తీసుకున్నప్పుడు, సో ఎంట్రీస్ రాసేటప్పుడు మిమ్మల్ని నేను ఈ అకౌంటింగ్ రూల్స్ అడుగుతాను. అంటే నేనేం అడుగుతాను, పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటని అడుగుతాను, వెంటనే మీరు డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అని చెప్పాలి. అలాగే రియల్ అకౌంట్ రూల్ అడుగుతాను, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అని చెప్పాలి. అదేవిధంగా నామినల్ అకౌంట్ రూల్ అడుగుతాను, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అని చెప్పాలి, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పాలి. విత్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ఎగ్జాంపుల్ అని చెప్తాను, వెంటనే మీరు పేర్లు చెప్పాలి. అదే రియల్ అకౌంట్ రూల్స్కి ఎగ్జాంపుల్ ఏంటని అడుగుతాను, వెంటనే మీరు అసెట్ పేర్లు చెప్పాలి. అదేవిధంగా నామినల్ అకౌంట్ రూల్ ఎగ్జాంపుల్ అడుగుతాను, అప్పుడు ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్ చెప్పాలి. అదేవిధంగా ఇన్కమ్స్ కూడా మీరైతే ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆ విధంగా మీకు ఇవన్నీ కూడా గుర్తుంటే మనం ఎంట్రీస్ చాలా ఈజీగా రాయగలము. ఓకేనా. ఈ ఎంట్రీస్ రాసే ముందు మనకి కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ అయితే తెలియాలి. అకౌంటింగ్ టర్మ్స్ తెలియకుండా మన ఎంట్రీస్ రాయలేవు, మన ఇబ్బంది పెడతా ఉంటాయి. మనకి గూడ్స్ అని వస్తూ ఉంటాయి, అదేవిధంగా ఎసెట్ పేర్లు వస్తూ ఉంటాయి, అలాగే డ్రాయింగ్స్ అని వస్తూ ఉంటుంది, క్యాపిటల్ అని వస్తూ ఉంటుంది. అలా పేర్లు వచ్చినప్పుడు మనకి డ్రాయింగ్స్ అంటే ఏంటి అసలు, క్యాపిటల్ అంటే ఏంటి అసలు, గూడ్స్ అంటే ఏంటి అసలు అని తెలియకపోతే మనకి ఫుల్ మీనింగ్ మనకు రాదు. ఎంట్రీస్ రాస్తే రాయగలం, కానీ వాటిలో అండర్స్టాండింగ్ చేసుకోకపోతే బెటర్ అండర్స్టాండింగ్ మనకైతే రాదు. సో అందుకే ఏం చేస్తామంటే, మనం ఎంట్రీస్ రాసే ముందు కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ మీనింగ్ అయితే మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు నేను అకౌంటింగ్ టర్మ్స్, ఎన్ని రకాల అకౌంటింగ్ టర్మ్స్ ఉన్నాయి, అదేవిధంగా వాటి మీనింగ్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క మీనింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనమైతే ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుంటాము. దానికంటే ముందు మీరు ఇవాళ చెప్పిన క్లాసు చాలా ఇంపార్టెంట్. ఈ డే 2 క్లాసు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంట్రీస్ రాయాలంటే ఖచ్చితంగా ఇవాళ చెప్పిన క్లాస్ అంతా మీకు గుర్తుండాలి. నేను అడగగానే వెంటనే చెప్పగలగాలి.
ఓకేనా. సో నేను మీకు లైవ్ సెషన్ తీసుకున్నప్పుడు ఎంట్రీస్ రాసేటప్పుడు ఇవన్నీ అడిగిన తర్వాతే ఎంట్రీస్ రాయడం మొదలు పెడతాను. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈయన చెప్పలేకపోయారు అనుకోండి, నేను అడగగానే వెంటనే చెప్పలేదు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాను, ఎంట్రీస్ ఏం చెప్పను, ఇంకో రోజు టైం ఇచ్చి చదివిన తర్వాత మాత్రమే ఎంట్రీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ చెప్పిన క్లాస్ కనుక మీకు గుర్తుండకపోతే మీరు ఎంట్రీస్ రాయలేరు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.